నీ అవ్వ మా హైదరాబాద్ అంటే ఏమనుకుంటాన్రా మీరు? భాగ్యనగరం అనగానే మొత్తం భాగ్యమంతులో ఉంటారా? దోసుకపోతే మీరు కూడా సిరిమంతులు అవుతారని ఆశపడుతుర్రా ఎట్లా? ఇడ మాకుండే తిప్పలు మాకున్నాయిరా నాయనా. చెడ్డి గ్యాంగు, కంజర్ గ్యాంగు, స్నేక్ గ్యాంగు, జంజర్ గ్యాంగు, బింగ్లోస్ గ్యాంగు ఇట్లా బొచ్చడు ఉన్నాయి సాలదని ఇంకో కొత్తది మోపైందబ్బా మళ్ళా. హైదరాబాద్ మీద శివాన్ గ్యాంగ్ నజరేసింది. జర పైలముండుండ్రి. మొన్న ఖజానా బంగారం షాప్ ఖాళీ చేయబోయింది గా గ్యాంగే. మరి పోలీసులు 7గురిని గుర్తుపడితే ఇద్దరిని మహారాష్ట్రలో పట్టేసి పట్టుకొచ్చిండ్రు. కడమోళ్ల కోసం దేవులాడుతుండ్రు. శివాన్ గ్యాంగ్ ఈ ఇండ్లు ఏరే షాపులు దోసుకోబోదు, బంగారం దుకాణాలకు మాత్రమే సూటి పెడతది. అదిగిన చిన్న చిన్నవి కాకుండా పెద్ద పెద్దయే. పెద్ద జ్యువెలరీ షాప్ ని చూస్తారు, అక్కడ డకాయితీ చేస్తారు, ఎంత వస్తుందో అది తీసుకొని వెళ్ళిపోతారు. ఈ గ్యాంగ్ అడ్డా బీహార్, కానీ అటు బెంగాల్ కెళ్ళి ఇటు రాజస్థాన్ దాకా నడిమిట్లున్న రాష్ట్రాలల్లో పంతనం చూపిస్తుంది. హైదరాబాద్ లో అయితే మంచిగా పర్తలు పడతాయని జగద్గిరి గుట్టల దిగి 2 బైకులు కిరాయికి తీసుకున్నట. గదినం షాప్ షట్టర్ దియంగానే తుపాకులతో నురుకొచ్చి ఎంత అందితే అంత పట్టుకపోయినరు. గమ్మతేందంటే గోల్డ్ కోటెడ్ సిల్వర్ ఐటమ్స్ వాళ్ళు గోల్డ్ అనుకొని తీసుకున్నారు. అప్పుడు టెస్ట్ చేయడానికి వాళ్ళకి అక్కడ ఏమి ఉండదు కాబట్టి 10 కేజీల వరకు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపోయారు. సిల్వర్ కు గోల్డ్ కోటింగ్ వేస్తే ఒరిజినల్ బంగారం అనుకొని ఎత్తుకపోయినట్టుల్లా. చూస్తుండ్రు కదా, దేశంలో ఉన్న దొంగన్నల సూపంతా మన సిటీ మీదనే ఉన్నది. దుకాణాలకు సెక్యూరిటీ మంచిగా పెట్టుకోండి జరా. కానీ ఎండికి బంగారానికి తేడా తెలియనోళ్ళు మీరేం బంగారం దొంగలరా నాయనా. అర్జెంట్ అక్కెరున్నాయంటే 50,000 కాదు కదా 5,000 సుత పుడతలేవు. మాతా నేడున్నాయి అనుడు ఉంటే నువ్వే చదురుమని రివర్స్లు అడిగేటోళ్ళే గాని సరే గంతలేవు గింతున్నాయి తీసుకోమని ఇచ్చేటోళ్ళే లేరు. కానీ కొందరు మాత్రం కోట్ల ఎన్కేస్తున్నారులా. అంతా బెట్టింగ్ యాప్ల పుణ్యమే. మరి హాగో గాళ్ళ పని పట్టే కార్యం నడుస్తుంది కదా. ఇక ఎందాకొచ్చిందంటే బెట్టింగ్ యాప్ లా పైసలు పెడితే అటే, కానీ మన ఈడీ ఆఫీసర్లు 110 కోట్లు దొరకబట్టిండ్రబ్బా. ఎవరి అకౌంట్ లో పడ్డాయో తెలుసుకొని తీయకుండా తాళం పెట్టిండ్రు. పారీ మ్యాచ్ యాప్ ఉన్న కాడికి ఊడ్చిందని బొంబాయిలో ఒకరు కంప్లైంట్ ఇస్తే ఆడ మన హైదరాబాదు, ఢిల్లీ, నోయిడా, జైపూర్, మదురై, సూరత్, కాన్పూర్ ఇట్లా 17 సిటీల దేవులాడి పైకం దాచిన బ్యాంకు ఖాతాలు పట్టేసి బందోబస్తు లాకర్లేసిండ్రట బయటికి తీయకుండా. లేకుంటే సీదా ఏరే దేశానికి పోతుండే. ఇప్పటికే 2,000 కోట్లు దేశం దాటినట్టు తేలిందట ఎంక్వైరీలా. తమిళనాడులో ఏటీఎంలు యూపీఐ తోటి కొన్ని పైసలు డ్రా చేసిండ్రట. హైదరాబాద్ లో మనీ ట్రాన్స్ఫర్ చేసే ఏజెంట్ల తోటి కొంత పైకం పార్సిల్ చేసిండ్రట ఉత్తములు. వెనకాలన్న అసలోలను దొరకబట్టే కార్యం నడుస్తుందిగా. మందిని ఆగం చేసే గా యాపులు నడిపేటోళ్ళు ఏడుండి పాడైనరో గాని 1000కి 2,000, 10,000కు 20,000 అని ఆశ చూపించి బోర్లేస్తారు. గా దిక్కుమాలిన యాప్లకు పబ్లిసిటీ చేస్తానికి మన యాక్టర్లు, సెలబ్రిటీలు తయారుంటారాయే. వాళ్ళదేం పోయింది, నిమిషానికి ఇంత అని గుంజుతారు, అడ్డమైనే మనకంట కడతారు. గసంటోళ్ళని పిలిచి విచారణ చేసే కార్యం మన హైదరాబాద్ లో సుతా నడుస్తుంది. గాని పట్టుకున్న గా 110 కోట్లను మోసపోయిన వాళ్ళకు వంచడానికి ఛాన్స్ ఉంటదో? కొంతలో కొంత న్యాయం జరిగినట్టు అవు.